ఏం పేరన్నా? రేవంత్ అన్న నా పేరు. ఏం చదువుతున్నావే? లా స్టూడెంట్ అన్న నేను. లా. ఓకే, మొత్తానికి కాబోయే లాయర్వి అదేనా? ఎట్లా ఉందన్న మరి కొత్త ప్రభుత్వం మార్పు జరిగింది, ఏమంటారుగా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నట్టుగా వచ్చేసింది. ఈ రోజు చేసింది. నిరుద్యోగుల శ్రమ ఎంతో దాగుంది దీంట్లో, స్టూడెంట్స్ శ్రమ ఎంతో దాగుంది దీంట్లో. మీ ఏదైతే స్టూడెంట్స్ అభిరుచికి అనుగుణంగానే పాలిస్తున్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 50 రోజులు గడుస్తా ఉందన్న. అయితే నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు అనుకున్న విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రీచ్ కాలేకపోతుందా అనుకుంటున్నాయి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 15వ తారీఖు 3 రోజుల ముందే ఏమన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు, ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ముందే రాగానే వెంటనే నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఎన్ని వేకెన్సీ ఎక్కడ ఉన్నాయో యూనివర్సిటీల్లో టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఏమేమి ఉన్నాయో ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, బీఈడి కళాశాల కావచ్చు, డిగ్రీ స్కూళ్ళలో కావచ్చు, మెగా డిఎస్సి అన్నాడు, అలాంటివి అన్నాడు. కానీ అవి మాటలకే పరిమితం అయినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. 50 రోజులకి అప్పుడే ఏం చేయలేకపోయారా అంటే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు అదే అనుకొని వీళ్ళు ఓట్లు దండుకున్నారు. రాగానే వెంటనే నేను ఏర్పడే వారం రోజులకే 10 రోజులకే కనీసం వీళ్ళు జాబ్ క్యాలెండర్ వేసి టీఎస్పీఎస్సీ నిన్ననే మన ఏసీ చైర్మన్ గారు ఆయన ఎటువంటి అవగాహన లేదు డీజీపీ గారు. ఎందుకంటే ఆయన గతంలో పనిచేసి పోలీస్ శాఖలో ఎవరి మీద ఏం కేసులు వేయాలి, ఎవరి దగ్గర ఎక్కడ భూములు ఉన్నాయి, ఎవరిని ఆ కేసులకు నియమించాలి, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా, ఆ విషయాలు తెలుసు తప్ప ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటే ఎవరిని నియమించాలన్నా ఒక సీనియర్ ప్రొఫెసర్ ని, రిటైర్ ప్రొఫెసర్ ని. అయితే ఆయనకు విద్యాశాఖలో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆ క్యాడర్లలో మనం విద్యాశాఖలో జరిగే పరిణామాలన్నీ ఆయనకు తెలుసు. ఏ విధంగా ఇక్కడ ఏం పొందుపరచాలనేది సీనియర్ ప్రొఫెసర్లకు తెలుసు. విద్యాశాఖలో పనిచేసే ఎవరికైనా తెలుస్తుంటది. కానీ పోయి పోలీస్ అధికారిని నియమిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన దొంగతనం చేసుకోవడానికి, ఇప్పుడు దొంగ దాచడానికి ఇద్దరికి అదే విధంగా ఉంది కదా పోలికలు. ఇప్పుడు డీజీపీ మహేందర్ గారు ఓకే స్వాగతిస్తున్నాం, కానీ అవగాహన లేదనుకుంటున్నాం మనం శాఖ మీద. రైట్. ఇప్పుడు మొత్తానికి నిరుద్యోగుల పేరిట ఉన్నటువంటి ఇద్దరికైతే ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరికి? ఇదే నిరుద్యోగులు, ఇదే స్టూడెంట్స్ అని చెప్పేసి కోదండరామరెడ్డి సార్కి వచ్చింది, లేకపోతే బల్మూరు వెంకటకి వచ్చింది. మరి మీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల పేరు పెట్టి వాళ్ళు చేసుకురానా, వీళ్ళు నిరుద్యోగులు తర్వాత విద్యార్థులు అనుగుణంగా వాళ్ళు చేయలేదనుకో వాళ్ళ భర్తం కూడా పడతారు విద్యార్థులు. ఎందుకంటే తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అనేది ఆషమాష కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తిరుగుబాటు ఎక్కువ, ప్రశ్నించే తత్వం ఎక్కువ. ఎందుకంటే ఏదైనా చూస్తుంటారు, చూసే కాలక్రమంలో వాళ్ళు కూడా చేయలేదనుకో వాళ్ళని కాలగర్భంలో కల్పించే ఆ ధోరణి కూడా ఉంటుంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి. నమ్ముతారు, రైట్ రైట్. ఓకే, ఈ 50 రోజుల కాంగ్రెస్ పరిపాలన చూస్తే నీకు ఏమనిపిస్తుంటారు? అయితే 50 రోజుల తెలంగాణ రెండో ప్రభుత్వం అన్న ఇది. దీన్ని అనుకున్న విధంగా అయితే నడపలేకపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అంత అవగాహన లేదు. ఓకే నడపాలనే మనం మంచి పాజిటివ్ వేలే అనుకుంటున్నాం, కానీ ఇంకా జనాలకు ఇంకా రీచ్ కావాలి. ఆయన ప్రభుత్వం రాకముందు 3 రోజులకే రైతు బంధు ఇస్తా, గతం టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తున్నది మీరు రైతు బంధు తీసుకోవద్దు, ఈయన 12,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా, రాగానే నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు జాడలేదు. ఎందుకంటే రైతులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మిత్తిలకు తెచ్చి సొమ్ములు తాకడు పెట్టి తెచ్చిన ఇప్పుడు వాళ్ళు మిత్తిలకే సరిపోతాయి. అదే అంటున్నా, ఇప్పుడు ఏమైనా రైతు బంధు అడితే చెప్పులతో కొడుతురు కదా ఎవరు పడతాలని. ఎట్లా? అవునన్నా, ఇప్పుడు నువ్వు అన్న హామీలతోటే జనాలు నమ్మిరనా? తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడాలి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు మనవి, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మనవి. ఎందుకంటే కుటుంబాలకు నువ్వు ఏంది, తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడే 2 లక్షలు అంటే మహా ఎక్కువ. వాళ్ళు సంవత్సరానికి సంపాదించలేరంత. ఏదో 2 లక్షలు రుణమాఫీ కదా చేస్తుంది కదా, దేనికో అక్కర వస్తాయి కదా. వ్యవసాయం మనం చేసే పంటలకు ఆన్ దగ్గర వీని దగ్గర స్టేట్ల దగ్గర తెచ్చి మనం అప్పు చేసి అంత అలాంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి నమ్మిరు, ఎందుకంటే ఈయన కూడా ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినోడు. ఈయన కానీ తెలిసేమో గతంలో అన్ని ప్రతి ప్రజా సమస్యలు స్పందించిండు, జైలుకు పోయింది కాబట్టి ఈయన మాటలు నమ్మిరు. కానీ ఈయన కూడా గతంలో లాగానే చేస్తే మాత్రం తెలంగాణ సమాజం కానీ, రైతాంగం కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరు ఊకోరనా? ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు కావచ్చు వాటి పట్ల కొద్దిగా పాజిటివ్ వేలో ఉండాలి. ఏదన్నా గతంలో చేసినట్టు విధంగా నీకు వాళ్ళకి పోలిక ఉండదు, కానీ కొంచెం మంచి వే
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కంటే కొత్త మనిషిని ఎందుకు కోరుకున్నారు? ఆయన కంటే బెటర్ గా ఏదైనా ఉందేమో జనాలు ఆశించి చేసిరు అంతే. అవును. కానీ దాని కొంత వాళ్ళకు అనుగుణంగా ఉండాలి. లేకపోతే కూడా నువ్వు గతంలో ఎట్లయితే గద్దె దింపిరో అదే విధంగా నీ పరిస్థితి వస్తుంది. నువ్వు అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. ఎందుకంటే విద్యార్థుల మీద అనవసరంగా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పోలీసులు కొట్టియడం, అలాంటి చేసే కేసులకు తర్వాత పోలీసులకు భయపడే సమాజం కానే కాదు ఈ తెలంగాణ. విద్యార్థులు అంతగానే కాదు. ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో మంచి మంచి మినిస్టర్లు ఉరికించి కొట్టిన చరిత్ర ఈ యూనివర్సిటీ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులది, నిరుద్యోగ సమాజాన్ని. అవును. అదొకటి రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు పరిపాలన మంచిగా జరపాలని మేము కోరుకుంటున్నాం. విద్యార్థులు కావచ్చు, ఫెలోషిప్ల విషయాలు కావచ్చు, స్కాలర్షిప్ విషయాలు కావచ్చు, ఏదన్నా అన్నింటిలో పరిగణన తీసుకొని మంచి వ్యవహారికం చేసి మంచి రాష్ట్ర గవర్నెన్స్ నడవాలని మేమైతే విద్యార్థి లోకం నుంచి ఒకటి మేము అప్పీల్ చేస్తున్నామన్నా. ఎందుకంటే మీరు కూడా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని బాధలు పడ్డోళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇది లేకపోతే మళ్ళీ తిరుగుబాటు అయితే మేము చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఇది మాత్రం హెచ్చరిస్తున్నాం. మేము చేస్తే మంచిది, చేయని ఎడల మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. గత ప్రభుత్వాలు ఎట్లయితే గద్దె దించినామో ఇది కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము గద్దెదించే విధంగానే మేము పోరాడతాం. ఎందుకంటే న్యాయం చేస్తేనే ఎవరైనా రెస్పాన్స్ తీసుకుంటారు. లేని ఎడల రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే గతి పడుతుంది. అదే. థ్యాంక్ యూ బ్రదర్స్.